వజైనా చుట్టూత నీటి పొక్కుల్లాగా వచ్చి విపరీతమైన నొప్పి అండ్ అవి బర్స్ట్ అయ్యి రసి కారినట్టు ఉంటే అది హెర్పీస్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. ఈ వల్వల్ హెర్పీస్ అనేది ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. అది హెర్పీస్ ఉన్న ఒక వ్యక్తితో సెక్స్ చేసినప్పుడు లేదా క్లోజ్ గా వాళ్ళతో ఇంటిమేట్ గా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉన్నప్పుడు చూస్తాము. మీరు ఎవరి నుంచి అయితే ఈ హెర్పీస్ వైరస్ అంటించుకుంటారో వాళ్ళకి సిమ్టమ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. చాలా సార్లు వాళ్ళకి సిమ్టమ్స్ ఉండవు, ఎందుకంటే ఎవరికైనా వాళ్ళ జెనైటల్ ప్రైవేట్ పార్ట్స్ పైన పొక్కుల్లాగా ఉండి అవి రసి కారుతుంటే ఆబ్వియస్లీ వాళ్ళు ఇంకొకరితో ఇంటిమేట్ గా ఉండటానికి ఇష్టపడరు. అండ్ దేర్ఫోర్ హెర్పీస్ చాలా సార్లు మనకి తెలియకుండా సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా వస్తుంది. ఈ వైరస్ ని హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ అంటాము. ఇది ఎవరికైనా నోట్లో పుల్లలాగా, ఇప్పుడు చాలా మందికి ఎగ్జామ్స్ టైంలో స్ట్రెస్ ఉన్నప్పుడు లేదా వీక్ గా అనిపించినప్పుడు నోట్లో గుల్లల్లాగా వస్తాయి, అవి వచ్చి తగ్గిపోతాయి. బట్ వాళ్ళు కానీ మీకు ఓరల్ సెక్స్ చేస్తే వాటి నుంచి కూడా ప్రైవేట్ పార్ట్స్ లో హెర్పీస్ రావచ్చు. ఈ హెర్పీస్ వైరస్ అనేది ఒకసారి మన బాడీలోకి ఎంటర్ అయితే అది మన బాడీలో మన లైఫ్ లాంగ్ అది ఉండిపోతుంది. బట్ చాలా మటుకు అది అణిగి ఉంటుంది, అంటే పెద్దగా సిమ్టమ్స్ కాజ్ చేయదు. బట్ అప్పుడప్పుడు మన బాడీ వీక్ అయినప్పుడు మళ్ళీ ఇలాంటి గుల్లలు వచ్చి అవి బాగా నొప్పి కాజ్ చేసి పగలటం జరుగుతుంది. అలాంటి గుల్లలు వచ్చినప్పుడు అవి తీవ్రంగా రాకుండా, వాటి నుంచి మీకు సిమ్టమ్స్ ఎక్కువ ఉండకుండా సఫరింగ్ తగ్గడానికి యాంటీవైరల్ మెడికేషన్ ఉంది, క్రీమ్స్ అండ్ ఆయింట్మెంట్స్ ఇస్తాము. బట్ బేసికలీ హెర్పీస్ అనేది జెనైటల్ ప్రైవేట్ పార్ట్స్ లో వచ్చే హెర్పీస్ అనేది ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. దీని సిమ్టమ్స్ తగ్గడానికి ట్రీట్మెంట్ ఉంది, బట్ దీన్ని క్యూర్ చేయడానికి ట్రీట్మెంట్ లేదు. ఇలాంటి సిమ్టమ్స్ తో మీరు ఉన్నప్పుడు అసలు ఎవరితోనూ ఫిజికల్ గా ఇంటిమేట్ గా ఉండొద్దు, బికాస్ ఇది అలాగే స్ప్రెడ్ అవుతుంది. మీరు ఇంటిమేట్ గా ఉన్న 1 వీక్ తర్వాత సిమ్టమ్స్ యూజువల్లీ కనిపిస్తాయి. బట్ తర్వాత సెక్స్ చేసినా చేయకపోయినా కూడా బాడీ వీక్ అయినప్పుడు అప్పుడప్పుడు కనిపిస్తాయి.